ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం। ఈ రోజు వార్తలు 10 సంవత్సరాల తర్వాత నిజమైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరిగిందని మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు జ్యోతి తెలిపారు। ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఈ రోజు మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు జ్యోతి ఆధ్వర్యంలో బస్టాప్ ఆవరణలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో కాంగ్రెస్ పార్టీ నేతలు నిరసన కార్యక్రమం నిర్వహించారు। ఈ సందర్భంగా పలువురు ఇందిరమ్మ ఇండ్ల మహిళా లబ్ధిదారులు కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపీటీసీ పుష్పలత నాగయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హయాంలో మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో తమకు ఇల్లు రావడం జరిగిందన్నారు। 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో తమకు డబుల్ బెడ్రూమ్ లో ఆశ చూపి ఇవ్వలేదని తెలిపారు। మళ్లీ మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ నిన్నటి రోజు మానకొండూరులో ఇందిరమ్మ ఇల్లు రాని వారితో కార్యక్రమం నిర్వహించడం చాలా సిగ్గుచేటని, ఆయన 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నప్పుడు మాలాంటి లబ్ధిదారులు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు। స్థానిక ఎన్నికలు రానున్న సందర్భంలో వీరిని ఏదో చేయాలనే దురుద్దేశంతో ఇలా చేయడం సరికాదని, ఇప్పటికైనా మా పేదింటి వారి కళ సాకారం అవుతున్న నేపథ్యంలో మీరు మాపై కానీ మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణపై కానీ లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదన్నారు। ఈ కార్యక్రమంలో ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు జ్యోతి, మాజీ ఎంపీటీసీ పుష్పలత నాగయ్య, ఫ్యాక్స్ మాజీ చైర్మన్ మహేందర్ రెడ్డి, మానకొండూరు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పసుల వెంకటి, కందికట్కూరు మాజీ ఎంపీటీసీ యాస తిరుపతి, లక్ష్మి, చంద్రవ్వ, మల్లవ్వ తదితరులు పాల్గొన్నారు। పేదవాళ్ళు ఉన్నదని గుర్తించే మరి కమిటీలు ఏర్పాటు చేసి కమిటీలతోటి గుర్తించిండ్రు। మరి మీరు మాట్లాడేటి ఏం మాట్లాడుతున్నారో ఆలోచించుకొని మాట్లాడండి। మరి ఏవైతే ఇప్పుడు 18 నెలల నుంచి కూడా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు ఎలాంటి ఎలక్షన్స్ ముందుకు ఎలాంటి ఇచ్చారో, మేము గెలిచిన తర్వాత ఇస్తామని చెప్పేసి అన్నారో వీటిని అమలు చేశారు। ఏదైతే కరెంటు ఉచిత కరెంటు అన్నారు ఆ కరెంటు అమలు అవుతుంది। 500కి గ్యాస్ సిలిండర్ అన్నారు అది అవుతుంది। బస్సు అన్నారు, బస్సు సౌకర్యం వల్ల చాలా మంది పిల్లలు హాస్టల్ ఉన్న పిల్లలు వారానికి ఒకసారి వెళ్ళి చూస్తున్నారు। ఇవన్నీ కూడా ఆడవాళ్ళ కోసం చేసిన పనులు। మరి కాంగ్రెస్ ప్రభుత్వం పేదవాళ్ళను ఆదుకుంటది, పేదవాళ్ళకు అండగా ఉంటది, పేదవాళ్ళ కోసం పనిచేస్తుంది। కాబట్టి ఇవన్నీ కూడా మరి 18 నెలలు ఇవన్నీ కూడా చేస్తున్నారని మీరు ఓర్వలేక ఇవన్నీ మాట్లాడుతున్నారు। మరి మీరు ఆలోచించుకొని మాట్లాడండి। 10 ఏళ్లలో మీరు ఏం చేసిందో అవి ఆలోచించుకోండి। ఒకవేళ మీరు మాట్లాడతాము రండి అంటే మేము చర్చ కూడా దిగుతాము। మరి మహిళలు ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా లబ్ధిదారులు, ఎవరైతే ఇంద్రమ్మ ఇండ్లు వచ్చిన వాళ్ళు లబ్ధిదారులు వచ్చిండ్రు। మరి మేము ఇవి చేసినాము, మీరు ఇళ్ళలో ఏం చేసినారు అనేది మీరు మాట్లాడడానికి మీరు వస్తే మేము కూడా ఇల్లంతకుంటాల మహిళలందరం కూడా సిద్ధంగా ఉన్నాము। మరి మహిళలతోటి మీరు పెట్టుకోకండి, మహిళల కోసం చేస్తున్నారు కాబట్టి మీరు కొంచెం మాట్లాడేటప్పుడు మీరు ఆలోచించుకొని మాట్లాడాలనేది ఇల్లంతకుంట మండలు మహిళా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నాం। ఎవరైతే ఇంద్రమ్మ ఇల్లు వచ్చిన లబ్ధిదారులు వచ్చేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నారు, మాట్లాడుతున్నారు, మీకు హెచ్చరిస్తున్నారు। కాంగ్రెస్ వచ్చినప్పుడే, అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడే ఇండ్లు వచ్చినాయి, ఇప్పుడు కూడా కాంగ్రెస్ వస్తేనే ఇండ్లు వచ్చినాయి। ఇండ్లు వచ్చిన దానికి మీకు చూడ బుద్ధి కాక ఇవన్నీ మాట్లాడుతుండ్రా? వచ్చినాటికి మీరు కొట్లాడుతురా, రానాటికి కొట్లాడాలి। వచ్చిన దానికి ఇబ్బంది పడద్దు మీరు। మేము లేనో వాళ్ళకే వచ్చినాయి ఇండ్లు వచ్చినందుకు మీరు అన్ని విధాలుగా నష్టం చేద్దామని చూస్తున్నారు। ఈ నష్టము మీకు పనికి రాదు। మీరు 10 ఏళ్ళు చేస్తే ఒక్క ఇండ్లు కూడా రాలేదు। ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కాబట్టి ఇండ్లు వచ్చినాయి, అప్పటి ఇండ్లు ఉన్నాయి కానీ ఇప్పుడైతే రాలేదు। ఇవి మీరు సరికాదు। మీకు ఉన్నదాన్ని నేను 10 ఏళ్ళ నుంచి దరఖాస్తు పెడితే నాకు ఇల్లు రాలేదు, ఒక్కసారి కన్నా నాకు ఇల్లు ఇస్తానని ఇయ్యలేరు। అయితే ఈ ప్రభుత్వం ఇచ్చినందుకు ఇప్పుడు మమ్మల్ని ఇట్లా చేస్తుర్రా, బాధలు పెడుతుర్రా। సిరిసిల్ల కేంద్రంగా వార్ రూమ్ ఏర్పాటు చేసి ఇక్కడి కాంగ్రెస్ నాయకుల ఫోన్ ట్యాంపరింగ్ చేసి కేటీఆర్ మహేందర్ రెడ్డిపై విజయం సాధించారని కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ కో కన్వీనర్ కాలమనేని చక్రధర్ రెడ్డి ఆరోపించారు। ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చక్రధర్ రెడ్డి మాట్లాడుతూ గత 5 ఏళ్ల క్రితం బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని అన్నారు। సిరిసిల్ల కేంద్రంగా వార్ రూమ్ ఏర్పాటు చేసి ఇక్కడ కాంగ్రెస్ నాయకుల వ్యూహాలను పసిగట్టి విజయం సాధించారని ఆరోపించారు। చిల్లర మాటలు మాట్లాడుతున్న ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు। కాంగ్రెస్ పార్టీ అన్ని రంగాల్లో అవినీతికి పాల్పడిందని మాట్లాడటం సిగ్గుచేటన్నారు। గత బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతిని నెమరు వేసుకుంటూ ఈ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు। ఇంకొకసారి కాంగ్రెస్ పార్టీపై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని చక్రధర్ రెడ్డి హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చప్పదండి ప్రకాష్, ముస్తాబాద్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అంజన్ రెడ్డి, కిషన్ రావు, లక్ష్మణ్ గౌడ్, అన్నల్దాస్ భాను, ఎడ్ల తిరుపతి, యూత్ కాంగ్రెస్ జిల్లా జనరల్ సెక్రటరీ అంజురెడ్డి, ఆకుల పరశురాం, విఠల్ రెడ్డి, శ్రీనివాస్, సూర్య, ప్రసాద్ పాల్గొన్నారు। 10 రోజుల నుండి ఏదైతే ఫోన్ ట్యాపింగ్ గురించి విచారణ జరుపుతున్నటువంటి సిటు గత ప్రభుత్వం యొక్క దుర్మార్గపు చర్యలకు ఒక్కొక్కరిని పిలుచుకుంటూ సిటు ఎంక్వైరీ చేయడం జరుగుతుంది।
దాదాపు ఇప్పటి వరకు 651 మంది ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు నిరూపణ జరిగింది. ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఒక అధికారులనే కాకుండా రాజకీయ నాయకులను, వ్యాపారవేత్తలను, ఇతరత్ర పెద్ద పెద్ద మనుషులను వాళ్ళందరినీ అందులోకి లాగి వాళ్ళ యొక్క సంభాషణలు వినడానికి, వాళ్ళు చేస్తున్నటువంటి కార్యకలాపాల గురించి తెలుసుకోవడం గురించి ఫోన్ ట్యాపింగ్ చేయడం. గత బీఆర్ఎస్ ప్రభుత్వము భార్యాభర్తలు మాట్లాడుకుంటే కూడా ఫోన్ ట్యాపింగ్ చేసేంత నీచ స్థితికి దిగజారిపోయింది. ఇప్పుడు మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పథకాల గురించి కూడా ఓర్వలేక మొన్ననే 9 కోట్ల రూపాయలు 9 రోజుల లోపలనే రైతు బంధు వేయడం జరిగింది. 9 కోట్ల రూపాయలు దాదాపు 58 లక్షల కుటుంబాలకు వేయడం జరిగింది. అది కాకుండా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఇందిరమ్మ ఇండ్లు పేదలకు ఏదైతే బడుగు బలహీన వర్గాల యొక్క కోరికలను గత 10 సంవత్సరాల నుంచి తీర్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము పేరుకు మాత్రమే డబుల్ రూమ్లు అని చెప్పి ఎక్కడ వేసిన గుమ్మడి అక్కడ ఉన్న మాదిరిగా ఒక ఇల్లు కూడా ఇచ్చిన చందాన పోలేదు. ఈరోజు రైతు రుణమాఫీ కూడా ఏకకాలంలో 10 సంవత్సరాల్లో 1 లక్షం కూడా మాఫీ అయినటువంటి దుర్గతి ఆ ప్రభుత్వానికి ఉంది. బీఆర్ఎస్ పార్టీ అవినీతి ఉబిలో కంపులో మునిగిపోయి నిలవడలేని పరిస్థితిలో ఈరోజున్న బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ప్రజల సంక్షేమాన్ని, అభివృద్ధిని జోడెడ్ల బండిలాగా తీసుకుపోతున్న కాంగ్రెస్ గవర్నమెంట్ను, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని విమర్శించడం చాలా అన్యాయం. ఎందుకంటే ఈరోజు స్కామ్ల గురించి మాట్లాడడానికి జీవన్రెడ్డి ఆర్మూర్ ఎమ్మెల్యే వచ్చిండు. వచ్చి సంవత్సరాల కాలమైంది. కాంగ్రెస్ పార్టీ వేల అవినీతి చేసిందని A to Z ఒక పేపర్ తీసుకొని ఏ అంటే ఏంది, బి అంటే ఏంది, ప్రతి ఒక్క ఆల్ఫాబెట్కి ఒక కుమోగాన్ని జోడించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అవినీతి చేస్తుందని ఒక ఆరోపణ చేసిండు. అరే బాబు జీవన్ రెడ్డి, మరి నీపైనే ఏం అవినీతి ఆరోపణ ఉంది, నీపై ఎటువంటి చెడ్డ ఆరోపణ ఉంది, ముందు ఆలోచన చేసుకో. ఆయనతో ప్రెస్ మీట్ పెట్టాలంటే బీఆర్ఎస్ పార్టీ పరువు పోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నీకు దమ్ము ధైర్యం ఉన్నట్టయితే విచారణకు ఆదేశించు, విచారణకు డిమాండ్ చేయండి, మీరు చూపించండి ఇది అవినీతిలో జరిగింది, ఇలా అవినీతి జరిగింది, దీని మీద మీరు విచారణ చేయండి, మీరు డిమాండ్ చేయండి. ఒక్క సాక్ష్యం లేదు. గాలికి ఏదైతే గత ప్రభుత్వంలో వాళ్ళు ఏమేమి చేసినారో వీళ్ళు కూడా అదే చేస్తారని ఒక ఆలోచన పెట్టుకొని వాళ్ళు చేసిన అవినీతినే ఈరోజు ఆల్ఫాబెట్గా తీసుకొని ఈరోజు ప్రెస్ మీట్లో జీవన్ రెడ్డి గారు చెప్పింది. జీవన్ రెడ్డి పిచ్చోడా, రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్పిండ్రు, కొన ప్రాణం ఉంటున్నంత వరకు నాకు సరిపోయేంత ఆస్తి ఉన్నది, ప్రజాబలం పేరు మాత్రమే నాకు కావాలి, అవినీతి అనేది నాకు అవసరం లేదు, అవినీతిలో నేను ఉండను అని వారు క్లియర్ కట్గా సీఎంగా అయినా వెంటనే చెప్పిండ్రు. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక్క అవినీతిని నిరూపించాలి, ఒక అవినీతిని చూపించాలి. మీరు అవినీతిలో కూలకపోయడానికి కారణాలు ఇలా 100 ఉన్నాయి. మీ మీద సిబిఐ ఎంక్వైరీ నడుస్తుంది, ఈడీ ఎంక్వైరీ నడుస్తుంది. మీ నాయకులంతా బడా నాయకులు, మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్, కవిత అందరూ కూడా ఇలా కోట్ల చుట్టూ జైలు పాలైన సందర్భాలు మనం చూసినాం. ఇన్ని అవినీతి కార్యక్రమాలు మీరు చేసి మళ్ళీ ఇప్పుడు శుద్ధ పూసల కాంగ్రెస్ పార్టీ చేస్తుందని నువ్వు చెప్పడం జీవన్ రెడ్డి, అది నీకే చెల్లింది. దొంగలాగా రోజు ప్రజల్లో తిరగకుండా సీఎం ఫామ్ హౌస్లో వండుకుంటూ నీ తప్పిదాలను కప్పిపుచ్చుకుంటూ దాదాపు 200 ఎకరాలు నువ్వు పేద ప్రజలయ్యి పాపం రియల్ ఎస్టేట్ చేసుకుంటే గుంజుకొని అన్యాక్రాంతం చేసిన వాళ్ళ భూములు, నీపై కేసు నడుస్తుంది, దొంగ లెక్క తిరుగుతున్నావు. నువ్వా కాంగ్రెస్ పార్టీని విమర్శించేది? ఈరోజు ఫోన్ ట్యాపింగ్ చూసుకున్నట్టయితే పరువు పోతుంది. మీ నాయకుడు హరీష్ రావు భార్య ఫోన్ ట్యాప్ చేస్తారా అంటే మీ పార్టీలో ఉంటూ, మీ మంత్రివర్గంలో ఉంటూ వాళ్ళనే నమ్మలేని పరిస్థితి మీ దరిద్రమైన బీఆర్ఎస్ పార్టీదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జడ్జిల ఫోన్లు, సినిమా వాళ్ళ ఫోన్లు, వాళ్ళ జీవితాల్లో చిచ్చుపెట్టిన ఘనత బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మీకు చెందుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
మీరు చేసిన అవినీతి సామాన్యమైనది కాదు. ఇండియాలోనే భారతదేశంలోనే ఏ రాజకీయ పార్టీ కూడా మీ అంత అవినీతి చేయలేదని ఈరోజు మోడీ గారు చెప్పిండ్రు. కాళేశ్వరాన్ని ఏటీఎంగా వాడుకోనని మోడీ గారు చెప్పిండ్రు. దేశ ప్రధానే మీ అవినీతి పరులు ఉన్నారు. అయినా కూడా సిగ్గు లజ్జ లేకుండా మీరు మళ్ళీ బీజేపీతో స్నేహితం చేస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీపై మీరు ఏదైతే అవినీతి ఆరోపణలు చేస్తున్నారో మరి ఇలా మీకు మోడీ దగ్గర మోడీతో ఎంక్వైరీ వేపియండి, కమిషన్లు వేపియండి, కేసులు పెట్టండి. ఈ సందర్భంగా బహిరంగంగా సవాల్ చేస్తున్నాం. లేనిపోని ఆలోచనలు పెట్టి లేనిపోని విషయాలు చెప్పి ప్రజలను మాయ చేసే ఆలోచిస్తున్నారు. ప్రజలు చాలా తెలివిపరులు. మీరు చేసి చూసింది కాబట్టే మిమ్మల్ని ఇంటికి పంపిండ్రు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుంది. ఈరోజు అన్న చెప్పినట్టు ఇవాళ రైతు భరోసా బ్రహ్మాండంగా అందరికీ అందించిన ఘనత, సకాలంలో వర్షం పడి నాటు పడే టైంకు వేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి చెందుతుందంట. మీరు ఎప్పుడు వేసిండ్రయ్యా? కోతలప్పుడు. ఇప్పుడు మొదలు పెడితే వరి నాట్లప్పుడు మొదలు పెడితే కోతల వరకు కూడా మీరు వేసిండ్రు. అటువంటి ప్రభుత్వం మీది. మీ నాయకులు స్వలాభం గురించి, మీ సొంత లాభం గురించి ఎన్నో కుంభకోణాలు చేసిండ్రు. హైదరాబాద్లో ఇవాళ ట్రాఫిక్ వ్యవస్థను అస్తవ్యస్తం చేసిన చరిత్ర మీది. హైరైజ్ టవర్లు ఇచ్చి 30-50 ఫ్లోర్లు ఇచ్చి అలా 30% కమిషన్లు పెట్టుకొని దొబ్బుతిన్న మనుషులు మీ నాయకులు. ఈరోజు చూడట్లేదు హైదరాబాద్లో ఇలా ట్రాఫిక్ ఎంత పెరిగిపోయింది. వారికి మౌలిక సదుపాయాలు కల్పించకుండా హైరైజ్ టవర్లు ఇచ్చి ఈరోజు అడ్డగోలుగా నిర్మాణాలు చేపట్టించారు మీరు. అదేవిధంగా పోతే స్కామ్ల విషయానికి వచ్చినట్టయితే మీరు గొర్రెల స్కామ్లు చేసిరి, మిషన్ భగీరథల స్కామ్ చేసిరి, మిషన్ భగీరథలకు స్కామ్ చేసిరి, కాకతీయ దానిలో స్కామ్ చేసిరి. మీరు చేసిన స్కామ్లు ఒకటా రెండా? ఇన్ని విచారణలు ఎదుర్కొంటూ కోట్ల చుట్టూ తిరుక్కుంటూ ఈరోజు మీరు ఇలా మాట్లాడడం శోచనీయమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇలా సిరిసిల్ల కేంద్రంగా వార్ రూమ్ ఏర్పాటు చేసుకొని మా నాయకుడు కేకే మహేందర్ రెడ్డి గారి ఫోన్ కూడా మీరు ట్యాప్ చేసింది. మీరు ట్యాప్ చేయకుంటే, మా నాయకుల ఫోన్లు ట్యాప్ చేయకుంటే ఖచ్చితంగా మేము గెలిచేవాళ్ళం. మేము ఎన్నికల్లో అనుసరించవలసిన వ్యూహాలను మీరు తెలుసుకొని మీరు అడ్డగోలుగా అవినీతికి పాల్పడి చీరలు పంచి, లిక్కరు వంచి, డబ్బులు వంచి ఇక్కడ గెలిచారని సందర్భంగా తెలియజేస్తున్నారు. మరి అటువంటి ట్యాపింగ్ చేసిన వ్యక్తి సిరిసిల్లాలే అరెస్ట్ చేయడం, ఇక్కడ వారు ఏర్పాటు చేసుకోవడం, అవన్నీ కూడా ఈరోజు పోలీసు దొరకబట్టి ఆయన లోపలేసిన సంగతి నిజం కాదా అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంతమందిని 600 పైగా నాయకులది, జడ్జీలది, సినిమా తారలది, రాజకీయ నాయకులది ఇంతమందిని మీరు ట్యాపింగ్ చేసి గెలవాలని ప్రయత్నం చేసిండ్రు. కానీ ప్రజలు మీరు చేసిన అవినీతి గుర్తించరు, మీరు చేసిన అన్యాయాలను గుర్తించరు. కాబట్టే ఈరోజు మిమ్మల్ని ఇంటికి పంపిండ్రు. మీకు ఇంకా బుద్ధి రాలే. ఇంకా కాంగ్రెస్ అభివృద్ధి చేస్తున్న కాంగ్రెస్పై లేనిపోని అవాకులు చివాకులు పేలుతున్నారు. తస్మత్ జాగ్రత్త. మీకు ఎంపీ ఎలక్షన్లో ప్రజలు పట్టం ఏం కట్టారే? 0 పట్టం కట్టింది. గత 2 నెలల నుండి ఆగిపోయిన వేతనాలు గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లించాలని, మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు చేయాలని నేడు పంచాయతీ ఉద్యోగ కార్మికుల సమస్యల పరిష్కారానికై చెలో పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నాకు వెళ్తున్న పంచాయతీ కార్మికులను పోలీసులచే అక్రమ అరెస్టు చేయడం సిగ్గుచేటని గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ కార్మికుల సంఘం మండల అధ్యక్షుడు లోకన్ శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్స్ పిలుపు మేరకు నేడు హైదరాబాద్లోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం ముందు చేపట్టిన ధర్నాకు వెళ్తున్న మండల పంచాయతీ కార్మికులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. దీంతో పంచాయతీ కార్మికులు పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాలీచాలని వేతనాలతో విధులు నిర్వహిస్తున్న పంచాయతీ కార్మికులను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాక గత కొన్ని సంవత్సరాలుగా ఉద్యోగ భద్రతతో పాటు వేతనాలు పెంచాలంటూ కార్మికులు ఆందోళన చేపడుతున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమను పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం హైదరాబాద్ లో చేపట్టిన ధర్నాకు వెళ్తుంటే ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని అక్రమ అరెస్టులు చేయడం సిగ్గుచేటన్నారు. ఉద్యోగ కార్మికులకు గత 2 నెలల నుండి ఆగిపోయిన వేతనాలు గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లించాలని, మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 51 సవరించాలని, కారోబార్ బిల్ కలెక్టర్లకు ప్రత్యేక స్టేటస్ ఇవ్వాలని కోరారు. ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని 15 లక్షలకు అమలు చేయాలని, ఇప్పటికే పనికి తగ్గ వేతనాలు లేకపోవడంతో పంచాయతీ కార్మికుల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని వెల్లడించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించి ఆదుకోవాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.
ఐక్యత, గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత, గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత, గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత, కనీస వేతనం, కనీస వేతనం, ముస్తాబాద్ మండల్ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ నుండి మేము మాట్లాడేది ఏంటంటే, ఈరోజు హైదరాబాద్లో మహాధర్నా ఉంది. ఆ ధర్నాకు మేము మా జీతాలు రాక ఈరోజు ధర్నాకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే మమ్మలను పోలీసులు మా ఇంటికి వచ్చి అరెస్టు చేయడం జరిగింది. దీనికి సరైనది కాదు. మాకు కడుపు చాలక వేతనాలు, మాకు జీతాలు రాక మేము ధర్నా కోసం వెళ్ళడానికి ప్రయత్నిస్తే మమ్మల్ని అడ్డుకోవడం జరిగింది. ఇంకోటి, ఈ మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేసి మాకు సరియైన వేతనం ఇవ్వాలని, సరియైన పనికి జీతము వెంటనే ప్రతి నెల జీతాలు మాకు చెల్లించాలని ఈ ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. మరియు ఈ కార్మికులందరము మాకు పనిముట్లు సరిగా లేవు, మాకు డ్రెస్ కోడ్ లేదు, మాకు సెక్యూరిటీ భద్రత లేదు, మాకు ఇన్సూరెన్స్ లేదు. ఇవన్నీ మాకు వెంటనే మాకు ఇన్సూరెన్సు, మాకు పనిముట్లు పరికరాలన్నీ కూడా మాకు ఎంత ఇచ్చుకుంటూ సబ్బులు కానీ, బట్టలు కానీ, సరుకులు కానీ మాకు వెంటనే ఈ వచ్చే నెల నుంచి మాకు రెగ్యులర్గా ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. మన ఈరోజు చలో హైదరాబాద్ కార్యక్రమం ఉండే, ఎందుకంటే ప్రభుత్వం మాకు గ్రీన్ ఛానల్ ద్వారా జీతం ఇస్తానన్నది. ఆ జీతం వాళ్ళు అనుకున్న ప్రకారంగా మాకు జీతాలు ఇవ్వలేకపోతుంది. ఆఫీసర్లను అడిగితే మా చేతిలో ఏమీ లేదు, మీకు ఇచ్చేది పైనుంచే వస్తాయి, అవి వాళ్ళు డబ్బులు వాళ్ళే ఇస్తారు, మా చేతిలో ఏం లేదని ప్రభుత్వం ఇస్తుందని వాళ్ళు అంటారు. మేము ప్రభుత్వం ఇస్తలేదని రోడ్డెక్కి హైదరాబాద్ చలో హైదరాబాద్ అంటే మమ్మల్ని ముందంజలు అరెస్ట్ చేసారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీ మురికి చేతుల పని చేస్తేనే మీకు పచ్చదన పరిశుభ్రత కనబడుతుంది. మేము చేయకపోతే మీకు పచ్చదన పరిశుభ్రత కనబడదు. ఫస్ట్ మాకు తక్కువ జీతం, మాకు ఒక్కొక్కరు లక్షల జీతాలు ఉన్న వాళ్ళకు వాళ్ళకి నెల కరెక్ట్ పడుతున్నాయి. మేము తక్కువ జీతం వాళ్ళకు మాకు 9,500 ఇచ్చేదానికి కూడా కరెక్ట్ టైంకి పడతలేదు సార్. మీరు మాకు కరెక్ట్ జీతం టైంకి వేయండి. మళ్ళీ ఏంటంటే, మేము ఎంతోమంది గ్రామ పంచాయతీ డ్యూటీ చేస్తుంటే 30 సంవత్సరాల కోలే చేసిన వాళ్ళకి ఏజ్ అయిపోయిందని తీసి పడేస్తారు. అయ్యా, ఇది మీరు గుర్తించుకోర్రి. ఎంతోమంది అందులోకి సురక్షణ సేఫ్టీ లేని బతుకైపోతుంది సార్. మా గ్రామ పంచాయతీ సిబ్బందికి మీరు పెద్ద మనసుతో మా గ్రామ పంచాయతీ సిబ్బంది రిటైర్ అయిన వాళ్ళకు వాళ్ళ కరెక్ట్ అయిన పింఛన్ ఇప్పించాలి, వాళ్ళ కరెక్ట్ అయిన న్యాయం జరిగించాలి సార్. మాకు గ్రీన్ ఛానల్ ద్వారా జీతం ఇప్పియండి. ఎంపీడబ్ల్యూ అన్న విధానం రద్దు చేయండి. మాకు కొంతమంది కొన్ని గ్రామ పంచాయతీలలో 6,000 రూపాయలు ఇస్తారు సార్. 6,000 రూపాయలతోటి జీతం చేసిన వాళ్ళు 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి చేస్తారు. వాళ్ళు ఇప్పటికి కూడా అదే విధానంగా అణిచివేస్తారు సార్. వాళ్ళకి కరెక్ట్ అయినా అందరికి ఇచ్చేటట్టు వేతనం వాళ్ళకి ఇవ్వాలా సార్. వాళ్ళకన్నా న్యాయం జరగాలి. అందరికీ ఆన్లైన్లో ఎక్కించడం వాళ్ళకు సహకరించండి సార్. మళ్ళొకటి ఏంటంటే, మేము ఒక సిబ్బందికి ఏమైనా ఆపద చనిపోతే వాళ్ళకి ప్రమాద బీమా లేదు సార్. వాళ్ళకు గ్రామ పంచాయతీ నిధులు మా అంటే 10,000 ఇస్తారు. అది కాకుండా మాకు గ్రామ పంచాయతీ సిబ్బందికి ఎవరికైనా అన్యాయం జరిగితే, ఏమైనా నష్టపోతే వాళ్ళకు ఒక 50,000 రూపాయల ఆర్థికంగా గ్రామ పంచాయతీ నుంచి సహకరించేటట్టు మీరు పెద్ద మనసుతో మాకు సహకరించండి సార్. మేము ఎంతో మురికి గబ్బులో పని చేస్తున్నాం సార్. ఏది చచ్చిపోయినా, కుక్క చచ్చిపోయినా, ఏం చచ్చిపోయినా కానీ మేము పని చేయండి మాత్రం ఎక్కడక్కడ మురికి కంపు ఉంటుంటుంది సార్. మమ్మల్ని మొక్కపరి ఆలోచించుకోండి. మాకు ఆలోచించుకొని మీరు కరెక్ట్ అయిన న్యాయం చేస్తారని చెప్తున్నాం. లేకపోతే చేయకపోతే అందరం రోడ్డెక్కి భారెత్తున ధర్నా చేస్తామని కోరుకుంటున్నాం. తంగలపల్లి మండలం దేశాయిపల్లి గ్రామంలో ఏకకాలంలో రైతు భరోసా కింద నిధులు విడుదల చేయడాన్ని హర్షిస్తూ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తంగలపల్లి మండలం దేశాయిపల్లి గ్రామంలో రైతు భరోసా పథకం కింద రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం సీఎంఆర్ఎఫ్ చెక్కును లబ్ధిదారునికి అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు గట్టు రాజురెడ్డి, గట్టు లింగారెడ్డి, ఎల్లారెడ్డి, సిరిసిల్ల దేవయ్య, చిట్యాల బాలదుర్గయ్య, మల్లారెడ్డి, కంకనాల చిన్న ఎల్లయ్య, పాతురి రామరెడ్డి, కంకనాల నరసయ్య, ఇమ్మడోజు రాజేశం, మోహన్ తదితరులు పాల్గొన్నారు.
జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఓకే. ఇవాళ రైతు భరోసా కానీ ఇలా సన్న బియ్యం కానీ రేషన్ కార్డులు కానీ ఇందిరమ్మ ఇండ్లు ఇవాళ వరకు మన రేవంత్ రెడ్డి మన కాంగ్రెస్ ప్రభుత్వం అన్నమాట తప్పకుండా అన్నీ కూడా ఇప్పుడు అమలు అయిపోయినాయి. అందుకొరకు రైతులు బాగా సంతోషంగా ఉన్నారు. అందుకొరకు కొందరు ఏదో చేయని పనులు చేసినాము అని చెప్పి వాళ్ళు మన మీద ఎన్నో చేసినా కానీ మన రైతులకు అందరు సంతోషంగా ఉంది. ఇవాళ మన రాహుల్ గాంధీ కూడా రాబోయే కాలంలో మన రాబోయే కాలంలో కూడా ఆయన ప్రధానమంత్రి కావాలని అందరూ కోరుకుంటున్నాము. ఇందుకు కొరకు మన రేవంత్ రెడ్డి ఇప్పటికైనా కానీ ఆయన అన్నది సాధించుకున్నాడు. ఇప్పటికైనా ఇంకా 20 ఏళ్ళైనా కానీ మన కాంగ్రెస్ ప్రభుత్వం వెనుక రాకుండా అందరూ ముందు ఉండి నడిపిద్దామని మేము రైతులము కూడా అందరూ ప్రతి ఒక్కరి నోట్లకి వెళ్ళి కూడా అదే వెళుతుంది. దీని గురించి ఇప్పుడు కూడా అన్నీ అమలైనవి కాబట్టి ప్రతి ఒక్కటి అన్నీ చేసి అన్నయ్యి ఈ 10 ఏళ్ళ నుంచి కానీ రేషన్ కార్డులు కూడా ఇప్పుడు ఇచ్చిండు. ఇందిరమ్మ ఇండ్లు 10 ఏళ్ళ నుంచి ఒక్కరికి ఎత్తున్నాయి అని చెప్పి డబుల్ బెడ్రూమ్ అని చెప్తే ఎవరింటికి రాకుండా కానీ ఎవరింటి కాడ వాళ్ళకి ఇప్పటికీ అందరికి శాంక్షన్ అయినాయి, అందరికి వస్తున్నాయి. అందరి సంతోషంగా అందరు ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఎలక్షన్లో కూడా ప్రతి ఒక్క సర్పంచులు కానీ ఎంపీసీలు కానీ ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్క నోట్లకి వెళ్ళి కూడా అది చేసుకుంటేనే మళ్ళీ మనకు ఏ కాలంలో ఎవరు చేయని పనులు కూడా ఇప్పుడు కొత్త కాబట్టి ఆయన అన్ని సాధించాడు. మళ్ళీ ఒకసారి ఇప్పుడు వచ్చిననుకో ఇంకా కూడా మనకు అందరికీ ప్రతి ఒక్కటి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని మేము కోరుకుంటున్నాం. జై కాంగ్రెస్. ఈరోజు మన దేశాయపల్లె గ్రామంలో సీఎం గారికి పాలాభిషేకము చేయడం జరుగుతుంది. ఎందుకోసం అంటే మనకు రైతు భరోసా పథకం కింద ప్రతి ఒక్క రైతుకు ఎకరాన 6,000 రూపాయల చొప్పున అందరికీ ఇవ్వడం జరిగింది. రైతులు కూడా వారి పెట్టుబడి కోసము అందరూ ఆనందోత్సవంతో ఉన్నారని సీఎం గారికి కృతజ్ఞతలు తెలుపుతూ మరియు మన దేశాయపల్లె గ్రామంలో కూడా ఇందిరమ్మ ఇండ్లు వచ్చడం జరిగింది. ఇంకా సెకండ్ విడతలు కూడా వచ్చేటి ఉన్నాయి. మరి సన్న బియ్యము కానీ లేకపోతే మహిళలకు బస్సు ఫ్రీ కానీ గ్యాస్ కానీ కరెంటు బిల్లు కానీ అన్నీ ప్రజలకు ఏదైతే అందరికీ అందుబాటులో గరీబో హఠావో అన్న నినాదంతో మన రేవంత్ రెడ్డి గారు మనకు ఎన్నో విధాలా ఉపయోగపడుతున్నారు. మరియు రేవంత్ రెడ్డి గారికి మరియు పొన్నం ప్రభాకరు వీళ్ళందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. కార్మికుల హక్కులను కాలరాస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ జూలై 9న తలపెట్టిన సార్వత్రిక సమ్మెకు సంబంధించిన డిమాండ్ నోటీసును ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కి ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల కలెక్టర్ గారికి దేశవ్యాప్త సమ్మె నోటీసులు ఇవ్వడం జరిగింది. సంబంధిత అధికారులకు కూడా అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ప్రధానంగా చూస్తే మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక 44 చట్టాలను ఎత్తివేసి 4 కోట్లుగా కుదించడం జరిగింది. ప్రధానంగా ఇప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యంలో మొత్తానికి వచ్చినటువంటి 44 కార్మిక చట్టాలను
కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా టాటా అంబానీ ఆదానీలకు పెట్టుబడిదార వ్యవస్థకు కొమ్ము కాస్తూ కార్మిక ఒక చట్టాలను పెట్టుబడిదారిగా కట్టబెట్టినటువంటి పరిస్థితి కేంద్ర బీజేపీ ప్రభుత్వం వివరిస్తూ ఉంది. వెంటనే కార్మిక 44 చట్టాలను ప్రభుత్వ రంగంలో పొందుపరిచి కార్మికులకు కనీస వేతనాల చట్టాన్ని అమలు చేయాలనేది కూడా అన్ని కార్మిక సంఘాలు ఈ వచ్చే నెల జూలై 9న సమ్మె కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపుని ఇవ్వడం జరుగుతూ ఉంది. అన్ని కార్మిక సంఘాలు కార్మికులు కూడా అధిక సంఖ్యలో హాజరయ్యే ఒక సమ్మెను విజయవంతం చేసుకోవాలనేది కూడా అన్ని కార్మిక సంఘాలు పిలుపుని ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ యొక్క సమ్మె అన్ని కార్మిక సంఘాలు సంపూర్ణంగా చేసుకోవాల్సిన బాధ్యత, మన ఒక కార్మిక హక్కులను కార్మిక చట్టాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. కాబట్టి అధిక సంఖ్యలో కార్మికులు హాజరు కావాలనేది కూడా ఉద్యోగ సంఘాలు కూడా హాజరు కావాలని కూడా పిలుపుని ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు అన్ని కార్మిక సంఘాలు కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అన్ని అధికారులకు జూలై 9వ తారీఖు నాడు జరిగే సమ్మె నోటీసును ఇవ్వడం జరిగింది. మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వము 44 చట్టాలను 4 కోడ్లుగా విభజించి కార్మిక హక్కులను కాలరాసే విధంగా ఈ ప్రభుత్వము అనుసరిస్తుంది. కాబట్టి దేశంలో ఉన్నటువంటి జాతీయ సంఘాలు, రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ కలిసి జూలై 9న నిరసన కార్యక్రమం తెలపడానికి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న కార్మికులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఆ సమ్మెను విజయవంతం చేయాలని కోరడం జరుగుతుంది. అట్లాగే బీజేపీ ప్రభుత్వము ఈ కార్మిక చట్టాలను 4 కోట్లుగా విభజించే చట్టాలను రద్దు చేయాలని కూడా మేము సిరిసిల్ల జిల్లా అన్ని కార్మిక సంఘాల తరఫున పిలుపుడు ఇవ్వడం జరుగుతుంది. లేని పక్షంలో రాబో కాలంలో అన్ని కార్మిక సంఘాలు కలిసి పెద్ద ఎత్తున రాబో కాలంలో కార్మిక చట్టాలను వెనక్కి తీసుకోకపోతే మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా ఈ కార్మిక చట్టాలు ఉంటాయని బీజేపీ ప్రభుత్వానికి హెచ్చరించడం జరుగుతుంది. ఈరోజు జూలై 9న జరిగే దేశవ్యాప్త సమ్మె పిలుపులో భాగంగా జిల్లా కలెక్టర్ గారికి మరియు ఇతర అధికారులందరికీ కార్మిక వర్గం తరఫున ఈరోజు వామపక్షం ట్రేడ్ యూనియన్లుగా మేమందరము సమ్మె నోటీసులు ఇవ్వడం జరిగింది. జూలై 9న జరిగేటువంటి సమ్మెను విజయవంతం చేయాలని కార్మిక వర్గానికి, రాజన్న సిరిసిల్ల జిల్లా కార్మిక వర్గానికి పిలుపునిస్తున్నాం. అలాగే దేశంలో మోడీ తెచ్చినటువంటి 44 చట్టాలను తీసేసి 4 కోడ్లు తీసుకొస్తే కార్మిక వర్గానికి తీవ్రంగా నష్టం జరుగుతుంది. ఆ కోడ్లలో ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ఆ కోడ్లలో ఉన్నటువంటి పరిస్థితులకు కార్మికులకు చట్టాలు వర్తించకుండా మేము వాళ్ళు యజమానులు కార్పొరేట్ శక్తులు చేసినటువంటి ప్రతిపాదనలనే అనుసరించాల్సి వస్తుంది. కాబట్టి ఈ తీవ్రమైనటువంటి నష్టం కార్మికులకు ఉంటుంది. ఇప్పుడున్నటువంటి చట్టాలు బలంగా లేవు, కానీ ఉన్న చట్టాలనే బలంగా లేని చట్టాలనే తీసేసి కోడ్లుగా చేస్తే రేపు పొద్దుగాల ఉన్నటువంటి బానిస ప్రభుత్వంలోకి పోయి కార్మికులకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా కార్మిక వర్గం అంతా సమ్మెలో పాల్గొని మన కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి పిలుపును విజయవంతం చేయాలని చెప్పి మేము పిలుపునిస్తున్నాం. అలాగే ఆ రోజు జరిగేటువంటి నిరసనలో పాల్గొనాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఐక్యత బీజేపీ ప్రభుత్వం ఉండి వైఖరి, బీజేపీ ప్రభుత్వం ఉండి వైఖరి, దేశవ్యాప్త సమ్మెను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన దుద్దెడ నుండి సిరిసిల్ల వరకు 4 లైన్ పనులు మరియు సైనిక్ స్కూల్ ఏర్పాటు పట్ల రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి కేంద్రానికి సహకరించాలని బీజేపీ పార్లమెంటు కో కన్వీనర్ ఆడెపు రవీందర్ విజ్ఞప్తి చేశారు. సిరిసిల్ల రాజన్న జిల్లా యొక్క ప్రజలందరికీ ఒక శుభవార్త. మరి మన కేంద్ర ప్రభుత్వం వచ్చిన కొన్ని రోజుల్లోనే దుద్దెడ నుండి ఇక్కడ హైవే సిరిసిల్ల ద్వారా దాదాపు పెర్కిట్ వరకు అంటే జగిత్యాల నుండి అట్లా వెళ్ళేటువంటి ఏదైతే నేషనల్ హైవే 365/B ఇది పనులు ప్రారంభం అవుతా ఉన్నాయి. మరి ఈ విషయంలో ఒకసారి దాదాపు 2-3 నెలల క్రితం మరి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఎంపీ గారు వాళ్ళ దగ్గరికి మేము అలాగే ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు గోపి శ్రీరామరాజు తదితరులు అందరం కలిసి కొద్దిమంది ఆ రోడ్డు పక్కకు ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొద్దిగా ఆందోళన చెందితే మరి వారి దగ్గరికి వెళ్ళి
ఈ విషయం కూడా చెప్పడం జరిగింది. మొత్తానికైతే బీజేపీ బండి సంజయ్ గారి హోంశాఖ మంత్రి కృషితో, అలాగే నితిన్ గడ్కరీ గారు కేంద్ర శాఖ మంత్రి గారు ఉన్నటువంటి నితిన్ గడ్కరీ ద్వారా ఈ పనులు మరి మంజూరై ప్రారంభానికి ముందరికి వెళ్తా ఉంది. మరి అలాగే కరీంనగర్ టు కుట్లం వరకు ఒక రోడ్డు, నిజామాబాద్ బిచ్పల్లి నుండి మరి ఈ లింక్ లైన్ ఎక్కడైతే కలెక్టరేట్ ఉందో ఇవన్నీ కూడా ఈ 3 రోడ్లు 4 లైన్ల రోడ్లు రహదారులు. వీటన్నిటి కూడా దాదాపు 1100, అంటే ఈ యుద్ధడి ఇక్కడికే 1150 కోట్ల రూపాయలు మంజూరైనాయి. అలాగే దీంతో పాటు సైనిక్ స్కూల్ కూడా, అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి సైనిక్ స్కూల్ కూడా మరి మన బండి సంజయ్ గారి చొరవ వల్ల, కృషి వల్ల మంత్రి ద్వారా మనకు మంజూరు కాబోతుంది. ముఖ్యంగా ఈ రోడ్లతో పాటు ఈ ఏదైతే మరి సైనిక్ స్కూల్ ఉందో, మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు, మిగతా ఈ రహదారులకు సంబంధించినటువంటి ఎవరైతే మంత్రులు ఉన్నారో వీళ్ళు కృషి చేసి మరి దోహదపడితే తప్పకుండా కొన్ని రోజుల్లో, సంవత్సరం లోపే ఈ 4 లైన్ల రోడ్లు 3 చోట్ల, దాంతోపాటు సైనిక్ స్కూల్ రావడానికి మరి ఈ లెక్కల సిరిసిల్ల రాజన్న జిల్లా వ్యాపారంతో పాటు ఇతర అందరికి కూడా, ఎందుకంటే 4 లైన్ల రహదారి అయినప్పుడు ప్రతి వాహనం చాలా ఈజీగా మంచి పద్ధతులు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరికి కూడా మంచి కోసానికి దోహదపడే కార్యక్రమాలకు మరి అందరికీ సిరిసిల్ల ప్రజలకు మంచి ఆనందకరమైన శుభవార్త తెలియజేస్తూ మరి చివరిగా మరి బండి సంజయ్ అన్న గారు, ఆయన ఎంపీ గారు అయినప్పటి నుంచి కేవలం ఇప్పుడే కాదు, వచ్చిన 11 నెలలు, అంటే రెండోసారి కూడా ఎంపీగా మరి కేంద్ర మంత్రిగా కావడం మనందరికీ సంతోషదాయకమైన విషయం. మరి వారి చొరవ మనకు కనిపించదని మనం అనుకుంటాం, కానీ వాళ్ళు చేసేటువంటి చాలా గొప్ప పనులు ఈ విధంగా నడుస్తూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో కూడా ఇంకా సిరిసిల్ల మొత్తం జిల్లా, మొత్తం కరీంనగర్ పార్లమెంటు కూడా తన ద్వారా అభివృద్ధి జరగడానికి అవకాశం తెలియజేస్తూ మరి మంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతాభివందనం తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. బండి సంజయ్ అన్న గారి నాయకత్వం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.